హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నీట్ని క్రాక్ చేయాలి, ఎంబీబీఎస్ సీట్ని సంపాదించాలి. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్నటువంటి కళ. ప్రతి ఇయర్ ఎన్టీఏ ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. నీట్ కోసం చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ ఇయర్కి సంబంధించి May 4th ఎగ్జామ్ కంప్లీట్ అయింది. కానీ క్వశ్చన్ పేపర్ ఫ్యాకల్టీకే కష్టంగా అనిపిస్తుందంట. మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి సీట్ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం ఎన్టీఏ తీసుకుంది? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్ గారు చెప్పండి, ప్రతి ఇయర్ కామన్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ వస్తుంటారు. నీట్ కోసం చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం ఫ్యాకల్టీకే క్వశ్చన్ పేపర్ టఫ్గా అనిపించిందంటే వాట్ అబౌట్ స్టూడెంట్స్? వాళ్ళకి సిచ్యువేషన్ ఏంటి? సో దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తానండి. ఇట్స్ నాట్ ది ఫస్ట్ టైం నీట్ పేపర్ అనేది టఫ్ వచ్చిందని. 2016లో 2021లో టఫ్ పేపర్ అనేది ఇచ్చారు. కానీ తర్వాత ఏమైందంటే లాస్ట్ 4 yearsలో ఫిజిక్స్ పేపర్ ఎస్పెషల్లీ ఈసారి మొత్తం ప్రాబ్లం అయింది యాక్చువల్లీ ఫిజిక్స్ పేపర్లో. ఫిజిక్స్ పేపర్లో జనరల్లీ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. ఈసారి ఏం చేశారంటే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ కూడా ఆల్మోస్ట్ ఆ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే జనరలీ ఇలాంటి వాటికి యూస్ టు ఉండరు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ దట్ నీట్లో మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈసారి అలా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగనందువల్ల వాళ్ళు కొంచెం ప్యానిక్ అయ్యి కొంచెం డిఫికల్ట్ వచ్చింది. పేపర్ డెఫినెట్లీ డిఫికల్ట్ వచ్చింది. బట్ స్టూడెంట్స్ అనేది వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకళ్ళకి డిఫికల్ట్ అనిపిస్తే అందరికీ డిఫికల్ట్ ఉంటుంది. సో కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందంటారు? అంటే ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మీకు తెలిసిందే ఈ పేపర్ లీక్ కాంట్రవర్సీ అయింది. ప్లస్ లాస్ట్ ఇయర్ అనేది చాలా ఈజీ టు మోడరేట్ పేపర్ వచ్చింది. సో ఆ ఈజీ టు మోడరేట్ పేపర్ రావడం వల్ల ఏమైందంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అంటే 700 వచ్చిన స్టూడెంట్స్కి కూడా ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ రాని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో దట్ ఈస్ వై ఈసారి కొంచెం డిఫికల్ట్ పేపర్ ఇచ్చారు. సో డిఫికల్ట్ పేపర్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే మంచిగా చదువుతారో వాళ్ళకి డెఫినెట్లీ అడ్వాంటేజ్. బికాజ్ ఆ కాన్సెప్చువల్ క్వశ్చన్సే కాకుండా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వాళ్ళు డెఫినెట్లీ సాల్వ్ చేయగలుగుతారు. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదో, ఓన్లీ సర్ఫేస్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకి డెఫినెట్లీ ఈ పేపర్ అనేది డిఫికల్ట్ అనిపించింది. సో ఇన్ ఏ వే అది వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే లాస్ట్ టైం పేపర్ లీక్ అని చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. జనరల్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2016, 2021లో కూడా ఏదైనా కాంట్రవర్సీ ఏంటంటే ఎన్టీఏ జనరల్లీ నెక్స్ట్ ఇయర్ ఆ డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుతుంది. సో దట్ యునో ఎవరైతే స్టూడెంట్ సీరియస్ కాదో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఫస్ట్ ఫిల్టర్ అవుట్ అయిపోతారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని మేము అనుకుంటున్నాము. అండ్ కట్ ఆఫ్కి వచ్చేటప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. ఫర్ సపోజ్ ఎంతవరకు ఉండొచ్చు, అందరికి అవైలబుల్ ఉంటుంది? సో ఇప్పుడు మన వ్యూవర్స్కి వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇస్ జనరలీ మనకి కట్ ఆఫ్స్ అనేవి ఇప్పుడు 600 to 650 మధ్యలో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్స్ ఉంటాయి. బట్ ఈసారి ఏంటంటే ఒక 20 marks తక్కువ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ 640కి గాంధీ మెడికల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్స్ వచ్చేవి. ఇప్పుడు 580 to 600కే గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ వస్తాయి. ప్లస్ 550 స్కోర్ ఒకవేళ తెచ్చుకుంటే స్టూడెంట్స్ రిమోట్ ఏరియాస్లో గవర్నమెంట్ కాలేజెస్లో కూడా వచ్చే సీట్ అనేది ఛాన్సెస్ ఉంది. అదే మనకి ఎయిమ్స్ లాంటి కాలేజెస్కి ఇదివరకు 700+ కట్ ఆఫ్ది 680+ అనేది కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ స్టూడెంట్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ అందరికీ టఫ్ పేపర్ ఉంది కాబట్టి కట్ ఆఫ్స్ విల్ ఆటోమేటికలీ కమ్ డౌన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాట్ అబౌట్ సీట్స్ అండి? ఇప్పుడు ఏపీ తెలంగాణలో చూసుకుంటే కోటా పరంగా కానీ లేకపోతే జనరల్ పరంగా కానీ ఎన్ని సీట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి? స్టూడెంట్స్ అనేది ఆశలు పెట్టుకుంటారు కదా, సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ మాట్లాడుకున్నామంటే మన తెలంగాణలో అరౌండ్ 1500 గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ ఉంటాయి. ఏపీలో అరౌండ్ 3500 సీట్స్. సో ఇంచుమించు 5000 సీట్స్ అనేవి గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్. అదే ప్రైవేట్ కాలేజెస్ ఇంకా ఎక్కువనే ఉంటాయి. సో మెయిన్లీ స్టూడెంట్స్ ఫోకస్ ఆన్ గవర్నమెంట్ కాలేజెస్, ఎందుకంటే ఫీజు తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ వై ఈ గవర్నమెంట్ కాలేజెస్లో వాళ్ళకి 1500 సీట్స్ ఉన్నాయి. అండ్ 200-300 సీట్స్ హియర్ అండ్ దేర్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఇది ఎంబీబీఎస్కి. బీడీఎస్కి కూడా అరౌండ్ 300-400 సీట్స్ అనేవి ఉన్నాయి తెలంగాణలో. ఆంధ్రాలో 1200 to 1500 సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఎంబీబీఎస్, బీడీఎస్ చేయాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్లో ఇవి సీట్స్ అనేవి ఉన్నాయి. అఫ్ కోర్స్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నామంటే గవర్నమెంట్ కాలేజెస్కి మనకి అరౌండ్ 580-600 అంటే ప్రైవేట్ కాలేజెస్ 500+కి కూడా మంచి ప్రైవేట్ కాలేజెస్ లైక్ మన కామినేని కానీ మన మెడిసిటీ కానీ ఇలాంటి మంచి మంచి హాస్పిటల్స్లో మంచి మంచి కాలేజెస్లో
కూడా సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు ఇంతకుముందు చెప్పారు సర్ఫేస్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిపోతారు అని చెప్పేసి. బేసిక్గా మనం మాట్లాడుకుంటే సంతోష్ గారు, అసలు ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నీట్ కోసం? ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఫండమెంటల్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఏనే మన జేఈ మెయిన్స్ నీట్ పేపర్ సెట్ చేసేది ఎన్టీఏనే. సో ఈసారి కూడా నీట్ సెట్ చేసింది ఎన్టీఏనే. ఓకే. ఈసారి ద చేంజ్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ టు మేక్ ఇస్, జనరల్లీ ఏంటి నీట్ మన జేఈ మెయిన్స్ కన్నా తక్కువ డిఫికల్టీ లెవెల్ అనుకుంటారు. ఈసారి ఏంటంటే జేఈ మెయిన్స్ కన్నా డిఫికల్ట్ పేపర్. సో ఎన్టీఎస్ అంటే క్లియర్ మెసేజ్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు జస్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లెవెల్ చదివితే సరిపోదు, మీ పేపర్ జేఈ మెయిన్స్ కన్నా టఫ్ వస్తుంది. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్, సమ్వాట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మన జేఈ మెయిన్స్ రాసే వాళ్ళకన్నా పిల్లలు నీట్ రాసే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి అఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు రోట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తక్కువ మందే రాశారు కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో అండ్ సీట్స్ కూడా పెరుగుతున్నాయి. సో కట్ ఆఫ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది వార్నింగ్ సైన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం డిఫికల్టీ లెవెల్ చూసామంటే బయాలజీ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్, ఫిజిక్స్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా చాలా డిఫికల్ట్ ఇచ్చారు. కెమిస్ట్రీ కూడా అంత ఈజీ పేపర్ ఏం కాదు లాస్ట్ ఇయర్ లాగా. కెమిస్ట్రీలో ఈసారి ఏమి ఇచ్చారు, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ టైప్ ఇచ్చారు. అది జనరల్ ఇస్తారు, బట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవి వచ్చాయి. సో నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి. ఫిజిక్స్ మాత్రమే కాదు, బయాలజీ కెమిస్ట్రీ కూడా డిఫికల్ట్ పేపర్ రావచ్చు. ఓకే. ఇప్పుడు ఆ మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు స్టూడెంట్స్ డిఫికల్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఈజీ పేపర్ వస్తే ఈజీలీ సాల్వ్ చేయగలుగుతారు. ఈసారి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి కూడా ఏంటి, ఈవెన్ వీఆర్ గిల్టీ ఆఫ్ దట్. మేమేంటి నీట్ స్టూడెంట్స్కి కొంచెం లోవర్ లెవెల్ డిఫికల్టీ వస్తుంది కాబట్టి ఆ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంత ఎక్కువ డెప్త్లో డిస్కస్ చేయలేదు. సో ఈసారి వాళ్ళు ఆ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అప్పుడు ఈజీ పేపర్ వచ్చినా మేనేజ్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఎ వార్నింగ్ సైన్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఈసారి మెనీ స్టూడెంట్స్ విల్ ఆబ్వియస్లీ రిపీట్, ఎందుకంటే అందరికీ సీట్స్ అనేవి రావు, సీట్స్ అనేవి కూడా చాలా తక్కువనే ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ సంతోష్ గారు, ప్రతి ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, కాంపిటీషన్ పెరుగుతుందే కానీ తగ్గదని చెప్తారు. బట్ వాట్ అబౌట్ దిస్ ఇయర్? ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది ఎలా ఉంది? ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది చాలా ఉండేది, అందుకనే డిఫికల్ట్ పేపర్ వచ్చింది. కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైతే సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆ డెప్త్లో సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళారో వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్. ఎందుకంటే ఆల్వేస్ డిఫికల్ట్ పేపర్ వచ్చినప్పుడు గుడ్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్. అవును. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో, వీక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి డిసడ్వాంటేజ్. సో వాళ్ళకైతే డెఫినెట్లీ అడ్వాంటేజ్. అండ్ ఈసారి డ్రాప్ ఎక్కువ మంది తీసుకుంటారు. డెఫినెట్లీ డ్రాప్ అనేది ఎంతమంది డ్రాప్ తీసుకుంటారో ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ పేపర్ మనం ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టఫ్ పేపర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీఆర్ టెలింగ్ ఆల్ అవర్ స్టూడెంట్స్, బీ రెడీ ఫర్ ఎ టఫ్ పేపర్ ఇన్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇదివరకు ఓన్లీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్ నుంచి బయటకు వచ్చి కూడా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, అంటే ఎంపీసీ లెవెల్లో చేస్తున్న స్టూడెంట్స్ కన్నా ఎక్కువ లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అని ఎన్టీఏ మనకి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. అండ్ సంతోష్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్ రాశారు కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది టెన్షన్, పెద్ద పెద్ద కాలేజ్లో కాకపోయినా మినిమం వస్తే చాలు, బయటపడితే చాలు. అండ్ కొంతమందికి ఈ ఇయరే లాస్ట్ ఆప్షన్, లాస్ట్ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు. సో అసలు ఎన్ని మార్క్స్ రావాలంటారు? మినిమం ఒక చిన్న పార్టీ దగ్గర సీట్ రావాలన్నా కూడా వాళ్ళకి ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, క్వాలిఫైయింగ్ మార్క్ అని ఉంటుంది. ఇప్పుడు అబ్రాడ్ కాలేజెస్కి వెళ్ళాలన్నా కానీ, మేనేజ్మెంట్ కోటా ఏ కేటగిరీ బి కేటగిరీ సీట్స్ తీసుకోవాలన్నా కానీ ఆ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయాలి. జనరలీ అది మనకి 150 to 180 మధ్యలో ఉంటుంది. ఈసారి కూడా అరౌండ్ ది సేమ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అది బేర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. ఆ క్వాలిఫైయింగ్ మార్క్ ఇస్తే వాళ్ళు ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ ఆర్ అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ నీట్ క్వాలిఫై అవ్వడం అయితే బేర్ మినిమం. ఇప్పుడు అది కాదు అనుకుంటే వాళ్ళు బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎబ్సెట్ బైపీసీ ఎగ్జామ్ ఉంది. ఈ ఎబ్సెట్ బైపీసీ కూడా జనరల్లీ నీట్ రాసే వాళ్ళందరూ రాస్తారు. అదేంటంటే ఏపీ తెలంగాణలో పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, బీ ఫార్మసీ ఫార్మ్డీ కానివ్వండి, అండ్ మన బీఎస్సీ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ లాంటి కోర్సెస్ చేయాలంటే దే కెన్ ఆప్ట్ ఫర్ దాట్ ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామ్ కూడా బాగా రాస్తే ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆర్ దే హ్యావ్ టు రిపీట్ ది ఎగ్జామినేషన్. సో నేను స్టూడెంట్స్ పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, ప్యానిక్ అవ్వకండి ఈ పేపర్ చూసి. బికాస్ మనకి పేపర్ డిఫికల్ట్ వచ్చింది, అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గింది, అండ్ సీట్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇదంతా అడ్వాంటేజ్లానే తీసుకోవచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్కి 400+ స్కోర్ వచ్చిందో వాళ్ళకి అట్లీస్ట్ బీడిఎస్, ఆయుష్ కోర్సెస్ ఛాన్స్ ఉంటుంది. 500+ వస్తే ఎంబీబీఎస్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ టోటల్స్ తక్కువ వస్తే దెన్ దే కెన్ థింక్ అబౌట్ రిపీటింగ్. అండ్ ఎంసెట్ బైపీసీ స్కోర్ కూడా సరిగ్గా రాకపోతే
దెన్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ రిపీటింగ్. ఆర్ ఎంసెట్ బైపీసీ కూడా మంచి స్కోర్ వచ్చిందంటే దెన్ డెఫినెట్లీ దే కెన్ ఆప్ట్ ఫర్ దోస్ ప్రోగ్రామ్స్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సైన్స్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇవి ట్రెండింగ్ కోర్సెస్. దాంతో కూడా తొందరగా సెటిల్ అవుతున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ వుడ్ రికమెండ్. అండ్ చాలామంది ఇప్పుడు అదర్ కంట్రీస్లో, అదర్ స్టేట్స్లో సీట్ల కోసం ట్రై చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కాకపోయినా మేము మనీ పెట్టి చదువుకుంటామని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అది కాస్ట్ ఎంత ఉంటుంది, సాధ్యమే అంటారా? అండ్ దానికి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలంటారు? ఇప్పుడు ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూక్రెయిన్ వాజ్ వెరీ పాపులర్ ఇదివరకటి కాలంలో. యూక్రెయిన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో యూక్రెయిన్, ఎందుకంటే అక్కడ తక్కువ ప్రైస్లో, ఇక్కడ మనం మేనేజ్మెంట్ కోటా సీట్ కొనుక్కోవాలనుకోండి కోట్లలో వెళ్తుంది. అక్కడ ఏంటి 40 lakhs 50 lakhsకే వాళ్ళు చదువు ఇంక్లూడింగ్ అకామిడేషన్ అదంతా 40-50 మొత్తమే ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, రష్యా యూక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. దానివల్ల యూక్రెయిన్ స్టూడెంట్స్ కూడా రిటర్న్ వచ్చారు. ఇప్పుడు వేరే కంట్రీస్ లైక్ కజాకిస్తాన్ ఉంది, అది కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు, రష్యా ఆఫర్ చేస్తే. కానీ ఈ కంట్రీస్లో ఏంటంటే పొలిటికల్ ల్యాండ్స్కేప్ రిస్క్ అనేది ఉంటుంది. సో అక్కడ వెళ్తే స్టూడెంట్స్, ఇప్పుడు యూక్రెయిన్కి అయినట్టు కజాకిస్తాన్ కావచ్చు, ఆర్ రష్యాలో ఆల్రెడీ ఇట్స్ ఎ వార్ కంట్రీ. ఈ 3 countries ఆర్ వెరీ పాపులర్. ఇప్పుడు మన యూఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో మా రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ఈ రిస్క్ వర్తా అని. ఎందుకంటే అట్ ది సేమ్ టైం ఇక్కడ కోట్లలో లేకపోయినా కానీ లక్షల్లో అయితే ఉంది కదా. సో ఆ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలి, బట్ రిస్క్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో వాళ్ళు జనరలీ ఈ 3 countries ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్. బట్ యూఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, అండ్ అక్కడ ఎక్స్పెన్సివ్ కూడా. సో మా రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సీట్స్ అనేవి పెంచుతున్నాయి, ఎవ్రీ ఇయర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి నేను చెప్పిన కట్ ఆఫ్స్ అన్ని జనరల్ కేటగిరీ వాడికి, రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి ఇంకా కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది. సో వాళ్ళు ఇక్కడే డ్రాప్ తీసుకుని ఇఫ్ దే ప్రిపేర్ వెల్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇట్ విల్ బి బెటర్. ఇప్పుడు ఎందుకంటే మనకి నీట్ యూజీతోనే ఆగిపోదు, దాని తర్వాత నీట్ పీజీ. నీట్ పీజీ కూడా ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. నీట్ పీజీలో కూడా సీట్ వస్తే కూడా జనరల్ గవర్నమెంట్ కాలేజ్ కన్వీనర్ కోటా సీట్స్ అనేవి తక్కువ, వేరే కేటగిరీ సీట్స్లో అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకి సపోజ్ జనరల్ మెడిసిన్ కోర్స్ కావాలనుకోండి, వాళ్ళకి ఏ కేటగిరీ సీట్ అంటే వాళ్ళకి మళ్ళీ 30 to 40 lakhs ఉంటుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే బదులు ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఈజ్ అవర్ ఒపీనియన్. సో ఈసారి ఎంబీబీఎస్ నీట్ యూజీతోనే వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఆగిపోదు. నీట్ యూజీ తర్వాత నీట్ పీజీకి కూడా దే హ్యావ్ టు సీరియస్లీ ప్రిపేర్. అండ్ ఇక్కడలో ఫిల్టర్ అయిన స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్, వాళ్ళందరూ దే ఆర్ ఫైటింగ్ ఫర్ సీట్స్ ఇన్ నీట్ పీజీ. సో కాంపిటీషన్ అనేది ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. సో ఇట్స్ బెటర్ టు సేవ్ అప్ మనీ ఫర్ దట్ ఆస్పెక్ట్. అండ్ లోకల్ కాలేజెస్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ కూడా సీట్స్ తీసుకోవాలంటే క్వాలిఫైయింగ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ దెన్ వాళ్ళకి బడ్జెట్ ఉంటే ఈ టాప్ ప్రైవేట్ కాలేజెస్లో వాటిల్లో సీట్స్ అనేవి దే కెన్ ట్రై. అండ్ ఒక స్టూడెంట్ అసలు ఎన్నిసార్లు తన లైఫ్ టైంలో నీట్ అనేది రాయొచ్చు? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లిమిట్ అనేది ఏం లేదండి, ఏజ్ లిమిట్ అనేది కూడా తీస్తారు. సో రాయొచ్చు, బట్ వీ వుడ్ రికమెండ్ దట్ ఇప్పుడు ఒకవేళ 1 drop అయితే కామన్ అయిపోయింది ఈ మధ్య, సెకండ్ టైం కూడా డ్రాప్ చేశాక రాకపోతే వీ వుడ్ సే లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పినట్టు పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, మనకి బీ ఫార్మసీ ఫార్మడీ ఉన్నాయి, మనకి ఎనెస్థీషియా ఇలాంటివి కూడా కోర్సెస్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ ఉంది, నర్సింగ్ కూడా ఈ మధ్య చాలా పాపులర్ కోర్స్ అయిపోయింది. ఎందుకంటే టాప్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవి కూడా బీఎస్సీ నర్సింగ్ ఎంట్రీ లెవెల్ జాబ్సే 40-50,000 శాలరీ ఇచ్చి తీసుకుంటున్నాయి నర్సింగ్, అందుకే అది కూడా డిమాండ్ ఉంది. బయోటెక్, బయోమెడికల్ ఉంది. ఇప్పుడు చాలా మంది ఏంటి ఎంబీబీఎస్ కోర్స్ అంటే బైపీసీ కోర్స్ తీసుకున్నాక రిగ్రెట్ అవుతారు, ఎంపీసీ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు, మేము ఇంకా సెటిల్ కాలేదు అని. సో వాళ్ళకి ఇంజనీరింగ్ చేయాలని ఉంటే బయోటెక్, బయోమెడికల్, ఫార్మక్యూటికల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ కూడా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్స్ అనేవి అయితే చాలానే ఉన్నాయి స్టూడెంట్స్కి. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎంత పుష్ చేయగలుగుతారని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 5 years ఎంబీబీఎస్. ఇప్పుడు ఎంబీబీఎస్ 4 years చేశాక వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇన్ హౌస్ ఇచ్చేయాలి. దాని తర్వాత నీట్ పీజీ ప్రిపేర్ అవ్వాలి, నీట్ పీజీ కూడా ఒక ఇయర్ డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అవ్వాలి. దెన్ నీట్ పీజీ ఒక 3 year కోర్స్ ఉంటుంది. ఈ మధ్య నీట్ పీజీ కూడా సరిపోవట్లేదు, కొన్ని సర్జికల్ రిలేటెడ్ కోర్సెస్ తీసుకున్నారంటే నీట్ సూపర్ స్పెషలైజేషన్ కూడా చేయాలి. అంటే ఆర్ దే రెడీ ఫర్ దట్ 10 to 12 year జర్నీ? వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళందరినీ చూస్తూ సెటిల్ అయిపోతారు, వీళ్ళు సెటిల్ అవ్వరు. సో ఆ జర్నీ అనేది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఆర్ దే రెడీ ఫర్ ది జర్నీ? వాళ్ళ కేపబిలిటీ ఉందా? ఇది వాళ్ళు ఆనెస్ట్ కాన్వర్జేషన్స్ వాళ్ళ పిల్లలతో పేరెంట్స్తో, కౌన్సిలర్స్తో డిస్కస్ చేసుకుని తీసుకునే డెసిషన్. ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం 2 years రిపీటెడ్, 3 years రిపీటెడ్, కానీ క్వాలిఫైయింగ్ మార్క్ దగ్గరలో కూడా లేరు. అప్పుడు దే హ్యావ్ టు టేక్ దట్ కాల్ అండ్
లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్ అని అండ్ చెప్పి. కొంతమంది స్టూడెంట్స్ నేను నాకు ఎంబీబీఎస్ సీటే కావాలి, ఐఎమ్ రెడీ ఫర్ జర్నీ అని చెప్పి చాలా గట్టిగా కూర్చొని ఉంటారు. సో అలాంటి వాళ్ళు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోర్సెస్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా. అండ్ ఎడ్యుకేషనల్ అవి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా రకాలుగా పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేసాయి. సో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలన్నా షార్ట్ టర్మ్ తీసుకోవాలా లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవాలా, ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలంటారు ఒక So స్టూడెంట్? basically few important factors when they're making a decision about which institute to join for coaching. ఓకే. ఒకటి ఏంటంటే బ్యాచ్ సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. తక్కువ బ్యాచ్ సైజ్ ఉన్న స్టూడెంట్స్ అంటే వాళ్ళు అటెన్షన్ అనేది ఇవ్వగలుగుతారు. ఓకే. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిపీట్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ కొంచెం కాన్సెప్చువల్ ఓరియంటేషన్ అనేది ఉంది, పేపర్ ఆల్రెడీ ఒకసారి రాశారు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఏంటి ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, గుంపులో గోవిందా టైప్ ఏంటంటే పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, పర్సనల్ అటెన్షన్. ఇప్పుడు కొన్ని టాపిక్స్ వాళ్ళకి రావు, ఆ టాపిక్స్ వాళ్ళు క్లారిఫై చేయగలుగుతున్నారు. సో ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేయండి, వాళ్ళ క్లాసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి, మెయిన్ బ్యాచ్ సైజ్. ఇంకోటి ఏంటంటే డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిజిక్స్ అనేది కంప్లీట్లీ ఇప్పటిదాకా అయ్యే ప్రిపరేషన్, ఇప్పటి నుంచి అవ్వబోయే ప్రిపరేషన్ అనేది చేంజ్ అయిపోయింది. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళకి డౌట్స్ వస్తాయి, డౌట్స్ ఈజీగా క్లారిఫై చేస్తున్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే పర్సనల్ అటెన్షన్ ఇస్తున్నారు లేదా. పర్సనల్ అటెన్షన్ అంటే పేరెంట్స్ వచ్చి ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు లేదా. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రైవేట్ కాలేజెస్లో, కార్పొరేట్ కాలేజెస్లో వాళ్ళు ఏంటి అడ్మిషన్ తీసుకున్నాక వాళ్ళకి కనిపించారు అసలు, అంతే. అవును. దాంతో పేరెంట్స్ వెళ్ళగానే వాళ్ళు రివర్స్లో తిడతారు, పిల్లలు చదవట్లే అని చెప్తారు. సో అవన్నీ ఉండకూడదు, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఫోర్త్ ఇస్ ట్రాక్ రికార్డ్ కూడా చూడండి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది సెలెక్షన్స్ అయ్యాయి. ఇలా డెసిషన్ తీసుకుని విజిట్ అయ్యి మాట్లాడితే తెలిసిపోతుంది వాళ్ళకు కూడా. సో రెగ్యులర్ ప్రోగ్రెస్, రెగ్యులర్ రిపోర్ట్స్ పంపిస్తున్నారా, పేరెంట్స్కి కమ్యూనిటీ ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుని జాయిన్ అవ్వాలి. అండ్ వీ వుడ్ సే కమింగ్ టు షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్, డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇస్ బెటర్ ఫర్ నీట్. నీట్ అనేది 2 to 3 years ఆఫ్ ప్రిపరేషన్ అనేది కావాలి నీట్, డెఫినెట్లీ మినిమం. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ తీసుకుంటే ఏంటి, 2-3 monthsలో అవ్వదు. షార్ట్ టర్మ్ ఓవర్ కంటే సపోజ్ లెటర్స్ నేను కట్ ఆఫ్ 580 అన్నాను, 400 స్టూడెంట్ ఉన్నారు, 400 నుంచి 500 తెచ్చుకోవడం షార్ట్ టర్మ్ విల్ హెల్ప్. ఇప్పుడు అదే 120, 130, 140 స్టూడెంట్ వాళ్ళకి డెఫినెట్లీ ఒక 1 year టైం స్పెండ్ చేస్తే దే విల్ ఇంప్రూవ్ దర్ లెవెల్. సో ఆ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అనేది చూసుకోవాలి. సో స్టూడెంట్స్ షుడ్ ఆల్సో నో వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ కంఫర్టబుల్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళకి హెల్ప్ కావాలి, ఎక్కడ వాళ్ళకి డిఫికల్టీ లెవెల్ ఉంది, ఇవన్నీ క్వశ్చన్స్ రాసుకుని ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి చూస్ చేసుకోవాలి. ఓకే. అండ్ పేరెంట్స్ కూడా అందులో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. డెఫినెట్లీ అండి, ఎస్పెషలీ త్రూ దిస్ ఛానల్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఆల్ ది పేరెంట్స్ ఇట్స్ అ డిఫికల్ట్ ఎగ్జామ్ ఈసారి. సో డిఫికల్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ డిసప్పాయింటెడ్ ఉంటారు. మీరు ఇంకా వాళ్ళని తిట్టకండి, వాళ్ళని డిమోటివేట్ చేయకండి, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే డిఫికల్ట్ ఎగ్జామ్ యాజ్ ఐ టోల్డ్ యూ 2016, 2021 అంటే నీట్ హిస్టరీలో 2 out of 8-10 years మనకి డిఫికల్ట్ పేపర్ వచ్చింది, ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్ ప్రోగ్రామ్ బిగినింగ్లోనే దట్ లెక్చరర్స్కి కూడా 2 hours పట్టింది ఆ పేపర్ సాల్వ్ చేయడానికి. సో స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేయగలుగుతారు విత్ ఇన్ పర్టికులర్ టైం? బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ఎ రిలేటివ్ మార్కింగ్ ఎగ్జామ్, అంటే టాపర్ కూడా ఓ 20-25 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటారు అంతే. సో మనం ఒక 20 questions సాల్వ్ చేస్తే ఇట్స్ గుడ్ ఫర్ అస్. సో మీరు డిమోటివేట్ చేయకండి, ఇంకో ఛాన్స్ ఇవ్వండి. అది రాకపోతే దెన్ యూ కెన్ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్ లైక్ ఎంసెట్ బైపీసీ, అది కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్, ఈసారి అటెంప్ట్ చేయకపోయి ఉంటే. సో డోంట్ బీ డిమోటివేటెడ్. యాజ్ వీ టోల్డ్ యూ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతున్నాయి. సో అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి. సో పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి మెంటల్ హెల్త్ గురించి టేక్ కేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా మీరు చూస్తున్నారు సూసైడ్ కేసెస్ అవన్నీ పెరుగుతున్నాయి. ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అమ్మా. సో ఒకవేళ రాకపోతే యాజ్ వీ టోల్డ్ యూ thousands of seats ఉన్నాయి, 1,00,000 మంది ఉన్నారు కాంపిటీషన్. సో అందరికీ రాదు సీట్. రాకపోతే దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్. బెటర్ ఆప్షన్స్లో కూడా వాళ్ళు దే ఎర్న్ యాజ్ మచ్ యాజ్ డాక్టర్స్. అఫ్ కోర్స్ ఇది గోల్ కాకపోతే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్ బి. అంటే సంతోష్ గారు మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ఇది కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా సూసైడ్ ఘటనలు కూడా ఎక్కువైపోతున్నాయి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇంట్లో వాళ్ళని సఫర్ చేశారనో, ఇంట్లో వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారనో, ఇలా రకరకాలుగా. అండ్ లాస్ట్ ఆప్షన్ ఎగ్జామ్కి కొంచెం లేట్గా వెళ్ళినా కూడా లోపలికి అలౌ చేయక వెనుదిరిగిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హౌ టు ఓవర్కమ్, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు ఏదైనా సూసైడ్ అయినా కానీ ఇదైనా కానీ నేను సోల్లీ 2 factors అండి. ఫస్ట్లీ ఏంటంటే పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాను నేను, డైరెక్ట్గా చెప్తున్నాను, కాంట్రవర్షియల్ ఒపీనియన్. ఎందుకంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటారండి, మనం మైండ్ సెట్ ఆలోచిస్తే వాళ్ళ కాలేజ్లో ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు పేరెంట్స్కి. ఇప్పుడు ఏంటి, పేరెంట్స్ హ్యావ్ ఎ బిజీ లైఫ్ స్టైల్,
అఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ అ లాట్ ఫర్ ది చిల్డ్రన్. వాళ్ళు ఏమనుకుంటారు, మేము కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేశాక, మేము ఈ హాస్టల్లో జాయిన్ చేశాక మా రోల్ అయిపోయింది, ఇంకా వేరే మొత్తం వాళ్ళు చూసుకుంటారు. సో జనరలీ మాకు కూడా వస్తాయి. సో మాకు కూడా సిన్స్ మీరు కూడా మా నంబర్స్ అవి పెడతారు కాబట్టి స్టూడెంట్స్ మాకు మెసేజ్ చేస్తారు, మేము మా పేరెంట్స్ చెప్పలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు, పేరెంట్స్ ఏమో మమ్మల్ని తిడుతున్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్తారండి? సో పేరెంట్స్ షుడ్ క్రియేట్ అ సేఫ్ స్పేస్ ఫర్ స్టూడెంట్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి స్టూడెంట్స్, అసలు ఆ స్టూడెంటే లేకపోతే ఇంకేముందండి ఫ్యూచర్, అదే ఆలోచించాలి బేసిక్ పాయింట్. అండ్ ఈ మధ్య ఏమైంది, విత్ ది లేటెస్ట్ టెక్నాలజీస్, విత్ ది లేటెస్ట్ ఇన్వెన్షన్స్, కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఇంజనీరింగ్ మెడిసిన్ చేస్తేనే వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తారని లేదు. సో స్టూడెంట్స్కి ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తే పేరెంట్స్, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వెరీ గుడ్ పేరెంట్స్. నాకు అప్పటి నుంచి కూడా ఏదైనా కానీ, ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటి, దే ఆల్సో ఏజ్, అడాలసెంట్ ఏజ్ నుంచి దే గెట్ ప్యూబర్టీ, దెన్ దే బికమ్ అడల్ట్స్, దెన్ ఏ ఫేజ్ కమ్స్ మిడ్ ఏజ్ వస్తుంది. డిఫరెంట్ ఫేజెస్లో వాళ్ళకి మెంటల్లీ ఆల్సో దే గ్రో. సో పేరెంట్స్ అనేది ఆ సేఫ్ స్పేస్ క్రియేట్ చేయకపోతే ఇప్పటి నుంచే వాళ్ళు ఇంకా వినరు. మేము చూస్తున్నాం చాలామంది స్టూడెంట్స్ సూసైడ్సే కాదు, పారిపోతున్నారు ఇంటి నుంచి. కెన్ యూ ఇమాజిన్ ఏ 17-year-old వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, పారిపోతున్నారు. దిస్ ఇస్ బికాస్ పేరెంట్స్ వాళ్ళకి ఆ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయట్లేదు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎక్కడైనా కానీ హెరాస్మెంట్ అనేది ఎక్కువైంది ఈ మధ్య. ఈ జూనియర్ లెక్చరర్స్ కానీ, ఈ కార్పొరేట్ కాలేజెస్లో కానీ, వాళ్ళు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు చదవడం ఇంపాసిబుల్ అండి. మనమే వర్క్ అసలు 8-10 hours కన్నా ఎక్కువ చేయగలుగుతామా? చేయలేం. సో స్టూడెంట్స్ హౌ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ స్టూడెంట్స్ టు స్టడీ? అండ్ ఇది ఇంకో మిస్కన్సెప్షన్, మీరు 24 hours-లో 20 hours చదివితేనే మీకు సీట్ వస్తుంది. అది రాంగ్. డైలీ ఒక 7 to 8 hours ఆఫ్ సీరియస్ ప్రిపరేషన్ ఇస్ ఇనఫ్. అంటే మనకి ఇంకా 16 hours ఆఫ్ డే ఉంది. అండ్ ఇంకో మిస్టేక్ ఏం చేస్తారు పేరెంట్స్, అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బంద్ చేస్తారు. ఇప్పుడు సరే, ఐ అగ్రీ దట్ స్క్రీన్ టైం అనేది తక్కువ చేయాలి, బట్ వాళ్ళ స్పోర్ట్స్, వాళ్ళ జిమ్, వాళ్ళు ఏదైనా ఆడాలనుకుంటే అది అలౌ చేయరు. ఇప్పుడు కాలేజెస్లో మనకి ఎనీవే లేవు, బయట అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెంటల్ హెల్త్. అట్లీస్ట్ తినడానికి ఆ టైం కూడా ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని కాలేజెస్లో మేము ఉన్న వీడియోస్ అది చూస్తున్నాము, లంచ్ టైంలో కూడా స్టడీ అవర్స్ పెడుతున్నారు. సో దట్ ఈస్ టూ మచ్. అంటే స్టూడెంట్స్ కాంట్ టేక్ ఇట్. సో పేరెంట్స్ షుడ్ బీ బై ది స్టూడెంట్, వాళ్ళు దే షుడెంట్ బి గో అగేన్స్ట్ ది స్టూడెంట్. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా ఈ మధ్య, మేము కూడా మా స్టూడెంట్స్కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం దట్ ఓకే మీకు అవ్వట్లేదా, టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ ట్రై అగైన్, అలా. సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ నేను చెప్పినట్టు. అందుకే పేరెంట్స్ షుడ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఆల్ ది టైమ్. అండ్ అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, వీళ్ళు కూడా కంపారిజన్స్. ఈ మధ్య ఏమైపోయిందంటే ఇట్ హెస్ బికమ్ ఎ రేస్. ఇప్పుడు వీకెండ్ టెస్ట్లో బాగా చేయకపోతే సెక్షన్స్ మారుస్తారు. సో దానివల్ల స్టూడెంట్స్ డిమోటివేట్ అయిపోతున్నారు. సో అది కూడా కనుక్కోవాలి, ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతుంటే ఇలా సెక్షన్ మారుస్తున్నారా, ఇది చేస్తున్నారా. సో ఎంత రిలాక్స్డ్ ఎన్వైర్న్మెంట్ ఉంటే అంత బెటర్ ఛాన్సెస్ ఆఫ్ దెమ్ స్కోరింగ్ ఏ సీట్. అఫ్ కోర్స్ ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, అన్ని చోట్ల కాంపిటీషన్ ఉంది, జాబ్స్లో, లైఫ్లోనే ఇట్ హ్యాస్ బికమ్ ఏ కాంపిటీషన్. బట్ సపోర్ట్ సిస్టమ్ బాగుంటే దే విల్ ఆల్సో డూ వెల్. సో అందుకే మీకు ఏవైనా ఎవరికైనా కానీ ఏవైనా ఇష్యూస్ ఉంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు అస్. ఈ ఛానల్ కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తెస్తున్నాయి. యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్, వీఆర్ జస్ట్ 1 call ఆర్ మెసేజ్ అవే. అండ్ సంతోష్ గారు, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ పేపర్ని చూస్తేనే అర్థమైపోతుంది జేఈ అడ్వాన్స్డ్ సిలబస్ కూడా యాడ్ అవుతుందని చెప్పి. బట్ ఇది అందరి స్టూడెంట్స్కి సాధ్యమే అంటారా? ప్రిపరేషన్ అవ్వడానికి ఈజీనేనా? బట్ ఎన్టీఏ పోయిన ఇయర్ మీరు చెప్పినట్టు లీక్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు టఫ్ చేసింది, ఈ ట్రెండ్ నెక్స్ట్ ఇయర్ ఉండదని అంటారా? ఎలా చూడొచ్చు? నన్ను అడిగితే డిఫికల్ట్ పేపర్కి ప్రిపేర్ అవ్వాలి, నో మ్యాటర్ వాట్. ఎందుకంటే డిఫికల్ట్ లెవెల్ నుంచి ఈజీ లెవెల్, ఇప్పుడు డిఫికల్ట్ లెవెల్ పేపర్కి ప్రిపేర్ అయ్యి ఈజీ పేపర్ వస్తే అటెంప్ట్ చేయడం ఈజీ లెవెల్ ప్రిపేర్ అయ్యి డిఫికల్ట్ అటెంప్ట్ చేయడం కష్టం. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫిజిక్స్లో కూడా ఒక 15-16 క్వశ్చన్స్ డిఫికల్ట్ అనేవి వచ్చాయి, ఒక 20 ఈజీ క్వశ్చన్స్ ఉండేవి. కానీ స్టూడెంట్ మెంటాలిటీ ఏంటి, ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ చూసి దాని తర్వాత కాన్ఫిడెన్స్ పోయింది వాళ్ళకి చేయడానికి. అరే టఫ్ పేపర్ వచ్చేసింది, ఏం చేయాలి? సో వాళ్ళు ఏంటంటే ఆ లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. దే షుడ్ డూ హైయర్ లెవెల్ క్వశ్చన్స్. ఎన్సీఆర్టీ బుక్సే కాకుండా కొన్ని ఫిజిక్స్లో స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, మన హెచ్సి వర్మ బుక్స్ కానీ, కొంచెం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్ ప్రిపేర్ అయ్యే బుక్స్, వాటి నుంచి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. దే షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు మోర్ ఛాలెంజింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అది ఎంజాయ్ చేయాలి స్టూడెంట్స్ సాల్వింగ్ దోస్ క్వశ్చన్స్. అండ్ ఇంకోటి ఏంటి, బైపీసీ స్టూడెంట్స్ ఎస్పెషలీ మ్యాథ్స్ అంటే భయం పడే, కానీ మ్యాథ్స్ తప్పదు.
బీట్ కెమిస్ట్రీలో, ఫిజికల్ ప్రతి దాంట్లో కెమిస్ట్రీలో maths కానీ, ఉంటుంది. ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్ అనేది భయపడకండి. యూ షుడ్ ఫేస్ యువర్ ఫియర్స్. ఫ్యూచర్లో కూడా మ్యాథ్స్ అనేది యూస్ఫుల్లే. సో ఆ మ్యాథ్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ మ్యాథమెటిక్స్ ఆ చాప్టర్స్ కొన్ని ఉంటాయి, లైక్ డిఫరెన్సియేషన్, లైక్ ఇంటిగ్రేషన్, ఇలాంటి చాప్టర్స్తో వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ అనేవి. సో అది చేయాలి. అది చేస్తే దే విల్ బీ డెఫినెట్లీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్. అండ్ సంతోష్ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు అదర్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్ సేఫ్ కాదు, ఈజీ అయినా కూడా సేఫ్ కాదని చెప్తున్నారు. బట్ స్టిల్ నౌ ఇప్పటికీ చాలా మందికి అదర్ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలని చెప్పేసి థాట్ ఉంటుంది. బట్ 2025లో ఎవరైతే సీట్ సంపాదించి అదర్ కంట్రీస్లో ప్రిపేర్ అంటే నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటారో, ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలనుకుంటారో, విచ్ కంట్రీ ఇస్ ద బెస్ట్? విచ్ కంట్రీ ఇస్ ది బెస్ట్ అంటే ఈ మధ్య కజాకిస్తాన్, యుక్రెయిన్ ఇవన్నీ మంచివే. బట్ ఐ వుడ్ సే ఇఫ్ వాళ్ళకి బడ్జెట్ ఉంది, ఇది ఉంటే, ఇప్పుడు చూడండి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కంట్రీస్లో ఉన్నాయి అని చూసుకోవాలి. ఈ మధ్య కజాకిస్తాన్ ఇస్ బికమింగ్ వెరీ పాపులర్. యుక్రెయిన్ ఇదివరకు ఉండేది, ఇప్పుడు నాట్ మచ్. రష్యాలో ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ ఇస్ గుడ్, బట్ అగైన్ రష్యాలో కూడా ఏం జరుగుతుందో తెలీదు మనకి. సో ఐ వుడెంట్ రికమెండ్, నన్ను అడిగితే స్టిల్ ఐ వుడ్ సే ఇండియాలో కూర్చొని చదవండి. బికాస్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది ఫార్మా క్యాపిటల్స్ ఆఫ్ ది వరల్డ్. కోవిడ్ అప్పుడు కూడా చూసారు. అండ్ ఇప్పుడు ఒకవేళ ఎంబీబీఎస్ఏ కాకుండా యాజ్ ఐ టోల్డ్ యూ అదర్ ఆప్షన్స్ లైక్ నర్సింగ్ అది కూడా పెట్టుకోండి. నన్ను పర్సనలీ ఎవరైనా వచ్చి అడిగితే ఐ వుడెంట్ రికమెండ్ దెమ్ టు డూ ఎంబీబీఎస్ అబ్రాడ్. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. బికాస్ ఐ వుడ్ సే ఇక్కడ కోర్సెస్ చేసి ఇక్కడ చేయడం ఈజ్ బెటర్. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ సంతోష్ గారు, ఫైనల్గా 2026-27 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో నేను ఒకటే చెప్తాను, జేఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. దే షుడ్ బి థరో విత్ బేసిక్స్. అండ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ బయాలజీ కూడా ఈసారి ఈజీ మోడరేట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ డిఫికల్ట్ రావచ్చు బయో కూడా. ఈసారి ఫిజిక్స్ ఇచ్చారంటే నెక్స్ట్ టైమ్ దే హావ్ సెంట్ ఎ వార్నింగ్ సైన్. సో నెక్స్ట్ టైం ఇంకా బయో కెమిస్ట్రీ కూడా డిఫికల్ట్ పేపర్ దే కెన్ ఎక్స్పెక్ట్. ఎస్. సో కొంచెం డెప్త్లో వెళ్ళండి, ప్రిపేర్ అవుతున్నప్పుడు డెప్త్లో వెళ్ళండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఫ్రీగా క్లారిఫై చేసుకోండి. సో క్లియర్ స్టడీ ప్లాన్స్తో. చాలామంది ఏంటి లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎక్కువ టైం చదువుదాం అనుకుంటారు. డైలీ కొంచెం టైం చదవడం ఈజ్ బెటర్ దెన్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎక్కువసేపు చదవడం. సో అది వెరీ ఇంపార్టెంట్. అండ్ బయాలజీ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఈ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఉండాలి. సో జనరల్లీ బట్టి కొట్టడానికి ట్రై చేస్తారు, ఫార్ములాస్ బట్టి కొట్టడం కానీ. ఇది అప్లికేషన్ మైండ్ సెట్, లాజికల్ మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. వీ హ్యావ్ టైమ్. 1 year is a good amount of time to improve on all these things. Practical knowledge, application based knowledge adi cheskunte they'll be in a very good position. Finally entante feel free to reach out to your faculty members, parents kuda they should support them emotionally as well, and they should create a safe environment for them. Doubts kuda lecturers దగ్గర కూడా మీకు ఏమైనా ఎక్కడైనా స్టక్ అయితే reach out to lecturers. మంచి lecturers will always help them. So yeah. రైట్. నీట్ క్వశ్చన్ పేపర్ దగ్గర నుంచి దాన్ని ఎలా క్రాక్ చేయాలి, లాస్ట్ ఆప్షన్ ఏంటి అనేది చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. విల్ రెస్పాండ్ టు ఆల్ ది కామెంట్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.